సరే 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 క్షమించండి. యోహాను సువార్త 3:27-36. అందుకు యోహాను ఇట్లనెను, తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే గాని ఎవడును ఏమీ పొందనేరడు. నేను క్రీస్తును కానని ఆయన కంటే ముందుగా పంపబడిన వానని చెప్పినట్లు మీరే నాకు సాక్షులు. పెండ్లు కుమార్తె గలవాడు పెండ్లు కుమారుడు అయితే నిలవబడి పెండ్లు కుమారుని స్వరము వినుడి. స్నేహితుడు ఆ పెండ్లు కుమారుని స్వరం విని మిక్కిలి సంతోషించను. ఈ సంతోషము పరిపూర్ణమై ఉన్నది. ఆయన హెచ్చించవలసినదే, నేను తగ్గింపవలసి ఉన్నది. పైనుండి వచ్చేవాడు అందరికీ పైనున్నవాడు, భూమి మీద నుండి వచ్చేవాడు భూ సంబంధమైన సంగతుల గురించి మాట్లాడను. పరలోకం నుండి వచ్చేవాడు అందరికీ పైగా ఉండి తన కన్నీటి వాటి గూర్చి విన్నవాడిని గూర్చి సాక్ష్యం ఇచ్చను. ఆయన సాక్ష్యము ఎవడు అంగీకరింపడు. ఆయన సాక్ష్యము అంగీకరించేవాడు దేవుడు సత్యవంతుడును మాట ముద్ర వేసి ఉన్నాడు. ఏలయనగా దేవుడు తన పంపిన వానికి కొలత లేకుండా ఆత్మ అనుగ్రహించను గనుక ఆయన దేవుని మాటలు పలికెను. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనుక ఆయన చేతికి సమస్తము అప్పగించి ఉన్నాడు. కుమారుని యందు విశ్వాసించువాడే నిత్య జీవం గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుడు ఉగ్రతని వాని మీద నిలిచి ఉండెను. థ్యాంక్ యూ.